streets in Madikeri. These are the local dogs. They are the outside dogs. హలో అందరికీ, వెల్కమ్ టు ఆకాశవాణి టాక్స్. ఇదైతే కూర్గ్లో డే 2 ట్రిప్. మేమైతే ఈరోజు మండల్పట్టికి బయలుదేరిపోయాము. జీప్ అడ్వెంచర్ అనమాట, అంటే హిల్ స్టేషన్. ఇక్కడ కొంతమంది మోగిల్పేట్ అని కూడా అంటారు దాన్ని. సో వెళ్ళే రోడ్ మొత్తం చాలా డిజాస్టరబుల్గా ఉంటుంది. సో అక్కడ జీప్స్ తప్ప అంటే జీప్స్ త్రూ కాకుండా నార్మల్ బైక్ మీద వెళ్ళడం చాలా రిస్కీ. ఇది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్, బట్ ఆ వెదర్ కండిషన్ బాగాలేనందువల్ల గ్లాస్ బ్రిడ్జ్ క్లోజ్డ్ ఉండే. సో ఇక్కడ అది జీప్ పాయింట్, గ్లాస్ బ్రిడ్జ్ ఎదురుగానే జీప్స్ అన్నీ ఆపుతారు. సో చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉండే, మాకు జీప్ దొరకడమే చాలా టైం పట్టేసింది. ఇలా ఒక జీప్ రాగానే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జీప్లో కూర్చుండిపోతున్నారు. అండ్ జీప్ వచ్చేసి ఒక జీప్ అంటే మనం పర్సనల్గా తీసుకోవచ్చు, లేదంటే షేరింగ్ చేసుకోవచ్చు, అది వాళ్ళకి సంబంధం లేదు. 3000 తీసుకుంటారు. సో మాకు వచ్చేసి పర్ హెడ్కి 1000 రూపీస్ పడింది. మేము మొత్తం 3 కపుల్స్ ఉండే. అండ్ వీళ్ళు వచ్చేసి మేము ఉండే హోమ్ స్టేలోనే వీళ్ళు కూడా ఉండే అనమాట. సో వీళ్ళు చాలా బెస్ట్ కంపెనీ ఇచ్చారు, భాగ్య అండ్ రవి బ్రో. థ్యాంక్స్ ఫర్ యువర్ కంపెనీ, వీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఇది వెళ్ళే దారి మొత్తం మీకు కూడా చూపిద్దామని క్యాప్చర్ చేశాను. మేము స్టార్ట్ అవ్వగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ వెళ్ళే రూట్ కూడా అసలు మినిమం స్పీడ్లో ఉండే అనమాట. ఆ జీప్ ఆ రోడ్స్కి కూడా కొంచెం మెల్లిగా వెళ్ళడం అలాంటిది ఏం లేదు, చాలా స్పీడ్లో తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ ఆ జీప్ పాయింట్ నుంచి మండల్పట్టి వెళ్ళడానికి మినిమం 45 minutes పడుతుంది. సో వెళ్ళే దారి మొత్తం వ్యూస్ బాగున్నాయి. అండ్ రోడ్ అయితే హారబుల్ ఉండే. కొంతమంది బైకర్స్ కూడా కనిపించారు మధ్యలో, కానీ వాళ్ళు చాలా రిస్క్ చేశారు. అదొక వాళ్ళకైతే అడ్వెంచరే అనుకోవాలి, అంటే మెమొరబుల్ కూడా ఉంటుంది. మేమైతే అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి జీప్ మాట్లాడుకొని వెళ్ళిపోయాం. అండ్ మాకు కాస్టింగ్ వచ్చేసి కూడా రీజనబుల్ అనిపించింది. ఎందుకని అంటే ఇండివిజువల్గా వెళ్తే పర్ పర్సన్కి 700 పడుతుంది, బట్ ఇక్కడ మేము ఇలా షేరింగ్ చేసుకున్నాం కాబట్టి పర్ కపుల్కి 1000 పడింది. సో ఈచ్ ఇండివిజువల్ వచ్చేసి 500. సో మాకు బెటర్గానే ప్రైజింగ్కి వచ్చింది. అండ్ ఇక్కడ పీపుల్ అయితే చాలా హెల్ప్ఫుల్ ఉండే. మాకు అసలు ఏమీ తెలియదు, మేము ఏదో నార్మల్గా గూగుల్లో చూసుకుంటూ అలా యూట్యూబ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఒక ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి వితౌట్ ప్లానింగ్ వెళ్ళిపోయాము. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు వెళ్ళిన దగ్గర నుంచి అంటే ఇక్కడ ఏదున్నా సరే అందరూ హెల్ప్ చేశారు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి బైక్ వేసుకొని వచ్చాడు. అదే అనుకుంటే ఇంకా కార్ వేసుకొని వచ్చాడు. ఈ కార్తోనైతే అసలు ముందుకి వెళ్ళలేకపోయాడు పాపం, చాలా ట్రబుల్ ఫేస్ చేశాడు పైదాకా. అండ్ రోడ్స్ అయితే ఇక్కడ నుంచి ఫుల్ హారబుల్ ఉండే. హాఫ్ బ్రేక్ అవ్వడం, లేదా గుంతలుగా ఉండడం, అసలు ఏది ఎంత లోతుంది అనేది కూడా తెలుసుకోలే. అంటే స్లిప్పరీగా ఉంది బాగా కొంచెం ముందరికి వెళ్తే. అండ్ బైక్ త్రూ రావడం అయితే చాలా రిస్కీయే. చూడండి It's increased.
ఫైనల్గా అయితే ఆ గుంతల రోడ్లో కప్పి ఉన్న మంచు పొగలో ఉన్న వ్యూస్ చూడడానికి మేమైతే ఎగ్జైట్మెంట్తో బయలుదేరిపోయాం అండ్ ఫైనల్లీ రీచ్ కూడా అయిపోయాం. సో మమ్మల్ని చూస్తే మా ఎగ్జైట్మెంట్ మీకు అర్థమవుతుంటుంది. అండ్ వర్షం కూడా స్టార్ట్ అయింది. ఆ చినుకులు అయితే డైరెక్ట్ ఫేస్ మీద కొడుతుండే. మేము రెయిన్ కోట్స్ వేసుకొని వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తున్నాం ఆ వర్షానికి, ఆ వ్యూస్ చూస్తూ. సో మధ్యలో కొంచెం రీల్స్ తీసుకుందామని చెప్పి లిటిల్ ఏమంటారు చిన్నగా డాన్సెస్ కూడా చేసినాము. దోసేకి అక్కిరవ్వ మాదిరి